తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కూటమి నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. చూసి కనుక చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో గ్రామానికి సంబంధించినటువంటి దోపచర్ల గ్రామంలో ఉన్నటువంటి పెద్దిరాజు అనేటువంటి వ్యాపారి కూడా 32 సంవత్సరాల నుంచి కూడా చిరు వ్యాపారం పెట్టుకుని కూడా కుటుంబాన్ని పోషించుకున్నాడు. అలాంటి తరుణంలో కూడా షాపు తీసేయాలంటూ ఒత్తిడి చేయడంతో కూడా ఆయన కూడా పురుగుల మందు అయినట్టు పరిస్థితి కూడా ఉంది. గత వారం రోజులుగా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఈ రోజు సంబంధించి కూడా ఏలూరు సంబంధించినటువంటి ఆసుపత్రికి తీసుకురావడంతో మరణించారు. దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది మీ కుటుంబానికి అంతా? అయ్యా, మాది దోపచేరులో చిన్న కొట్టయ్యా, కొబ్బరి బొండాలో చెరుకు రసం 32 సంవత్సరాలు పెట్టి అక్కడ వ్యాపారం చేసుకుని మా జీవితాన్ని ఉపయోగించుకుంటున్నాము. మా పక్కకి 6 నెలల కిందట గంగాధర్ గారు షాప్ తీసుకున్నాడు. నాయుడు గంగాధర్ ఆయన ముందు మా షాప్ ఉంది, అడ్డం తీసేమని సెక్రటరీ మేడం గారికి కంప్లైంట్ ఇస్తే ఆవిడ మా కొట్టు మీద దాడి చేసిందయ్యా. 4-3 సార్లు వచ్చి మీరు ఖాళీ చేయకపోతే మీ అంత చూస్తానని చెప్పిందయ్యా. చెప్పినప్పుడు నేను ఆమెను ఎంతగానో బతులాడానయ్యా. అమ్మా, నాకు ఇదే ఆధారము, ఇది ఆధారం లేకపోతే మాకేమీ లేదు, దీని మీద మేము బతుకుతున్నామని నేను కాళ్ళు ఇళ్ళు పట్టుకొని ఆమెను బతులాడానయ్యా. అయినా కానీ కుదరదనేసి పట్టుకు 10 మంది తీసుకొచ్చి టార్చర్ పెట్టిందయ్యా. మా ఆయన గారు ఉన్న ఊళ్ళో నాయకులందరి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మేడం గారు ఇలా వస్తున్నారు, నేను ఇన్నాళ్ళు బట్టి వ్యాపారం చేసుకుంటున్నాను, మీకు తెలుసుగా, నాకు సాయం చేయమని అడిగారయ్యా. నాయకులందరి దగ్గరికి వెళ్తే అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, కానీ ఎవరో దగ్గరికి రాలేదు. మేడం గారు నా మీద పోలీస్ కంప్లైంట్, నా మీద దాడి చేసి నా మీద కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు నన్ను ఒత్తిడి చేశారయ్యా. నా కొడుకు బాగోక హాస్పిటల్ చుట్టూ నేను తిరుగుతుంటే అయ్యా బాగాలేదని చెప్పిన సెక్రటరీ ఆలిక్య మేడం గారు అండి, దోపచేర్ల సెక్రటరీ గారు, ఆవిడ ఎంతగానో ఒత్తిడి చేసింది. నాయుడు గంగాధర్ గారు కూడా ఎంతగానో బాధించాడు. టీడీపీ పార్టీ అండి, వాళ్ళందరూ కానీ ఎంతగానో వెళ్ళినా కానీ ఎవరూ స్పందించలేదు. అందరి దగ్గరికి తిరిగినా కానీ ఎవరూ స్పందించలేదు. ఆవిడ బుధవారం నాడు అయితే పోలీసు వారిని తీసుకొని పంచాయతీ స్టాఫ్ని తీసుకొని నాయుడు గంగాధర్ గారు, గుదే భాస్కర్ రావు, ఇమ్మండి సీను గారు, రాజా గారు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి దౌర్జన్యం చేస్తుంటుంటే ఇంతమంది వచ్చారు. నేను వాళ్ళందరితో మాట్లాడుతున్నా, పోలీసు వారితో కాళ్ళు పట్టుకొని మాట్లాడుతున్నా. అయ్యా, ఈ చెట్టు నరికేసి ముందు చెట్టు నరికండి, షాపుని తొలగించండి, నవ్వు దాడి చేస్తుంటుంటే అయ్యా తీకండి అయ్యా, నాకు ఇదే ఆధారం అని నేను మాట్లాడుతూనే ఉంటా. వాళ్ళందరి ముందు నా మొగుడు మంత కలుపు మంది తాగేసన్నా కానీ అందరూ వీడియోలు తీసుకున్నారే కానీ వచ్చి ఎవరు కూడా సాయం చేయలేదయ్యా. నేనే నా మొగుడు పట్టుకొని నేను ఏడ్చి హాస్పిటల్కి తరలించానయ్యా. అయినా పోలీసు వారే పట్టుకున్నారయ్యా. అయినా కానీ ఎవరు దగ్గరికి రాలేదు. నల్లజర్లు తీసుకెళ్తే ఇక్కడ మా వల్ల కాదన్నారు. తాడిపల్లి కూడా తీసుకెళ్తే ఒక పూట వచ్చి ఇక్కడ మా వల్ల కాదండి ఇక్కడికి తరలించారయ్యా. పర్వాలేదు అనుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ రోజు నాడు పట్టమని 10 నిమిషాలు కూడా మోగం చూసుకోకుండా ఆయన చేతిలో ప్రాణం తీసేసుకొని దేవుడు తీసేసుకున్నాడు అయ్యా. అయ్యా, నాకు ఆధారం లేదు, నా భర్తే నాకు ఆధారం, నా బిడ్డలు నేను చేయనయ్యా. నన్ను ఎంతగానో ఒత్తిడి చేశారయ్యా. నేను హాస్పిటల్లో ఉంటే సెక్రటరీ మేడం కొట్టు మీదకి వెళ్ళి కొట్టును తొలగించేయాలని చెట్టు నరికించేయాలి మనుషులు ఎక్కితే ఇదిగో రావు గారు వీళ్ళందరూ కలిపి వాళ్ళ హాస్పిటల్లో ఉంటే నువ్వు వెళ్ళ చేస్తావని ఆవిడ మీదకి మాట్లాడితే అయితే హాస్పిటల్ నుంచి అయినా నేను తొలగించేస్తాను, వాళ్ళు అంతేంటో చూస్తానని ఆవిడ మమ్మల్ని ఎంతగానో గురి చేసింది అయ్యా. ఇవన్నిటికీ నా భర్త తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడే. ఈ రోజు నాడు నాకు ఆధారం ఏమీ లేదయ్యా. అయ్యా, నాయుడు గంగాధర్ మూలనో సెక్రటరీ మూలనో నా తండ్రి భాస్కర్రావు గారి మూలన, ఇమ్మండి సీని గారి మూల, రాజగారి మూలనయ్యా నా భర్త నాశనం ఈ రోజు నాడు ప్రాణస్థితిలో చనిపోయాడయ్యా. అయ్యా, మీ అందరికీ దండం పెడుతున్నానయ్యా, మీ అందరిని నాకు సాయం చేయండి అయ్యా. నాకు కావాల్సింది నా భర్త అయ్యా. నాకు ఆధారం లేకుండా చేసేసారయ్యా. అయ్యా, నాకు 2 బిడ్డలు అయ్యా. నా బిడ్డలు చిన్న పిల్లలయ్యా. పాపకి 11వ సంవత్సరం, బాబుకి 13వ సంవత్సరం అయ్యా. అయ్యా, నేను ఆ బిడ్డలు నేను ఎలా చూసుకోనయ్యా. తండ్రి వారం అండి, ఈ రోజుకి వారం సార్, 6 రోజులు అయిందండి. మేమందరం వెళ్ళామండి. ఇలా గొడవ అవుతుంది, సెక్రటరీ గారు ఇలాగ మనుషులను తీసుకొచ్చారు,
కానిస్టేబుల్ గారిని తీసుకొచ్చారని అన్నప్పుడు మేము అందరం వెళ్ళామండి. మా ఆయన గారు నేను వెళ్ళాము, ఆయనేమో కానిస్టేబుల్తో మాట్లాడుతున్నారు. మీరు చేసేది మీరు చేయండి సార్ అని కొట్లో లోపలికి వెళ్ళాడండి. వెళ్ళి ముందు తాగేసాడండి. అయినా కానీ మేడం గారు చెట్టు నరికాక వెళ్తామన్నారండి. చెట్టు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం మేము ఇలా ముందు తాగాడని. అయినా కానీ చెట్టు నరకకుండా నేను వెళ్ళను అన్నారండి పంచాయతీ సెక్రటరీ మేడం గారు. పక్కన నాయుడు గంగాధరరావు గారు అన్న ఆయన వాళ్ళిద్దరు బాగా ఒత్తిడి చేశారండి. ఏంటండి టీడీపీ నెంబరేనండి ఆయన మాట అన్నారు. అందరి దగ్గరికి వెళ్ళారండి. ఈడే శ్రీను గారి దగ్గరికి, భాస్కర్ రావు గారి దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాడు. అందరు కళ్ళు పట్టుకున్నా మాకు న్యాయం చేయమని అడిగాము. చేతులరమయ్యా నేను చంపేశారు అలేఖ్య మేడం, సెక్రటరీ అలేఖ్య మేడం, అది నాయుడు గంగాధర గారు, ఈడ శ్రీను గారు, భాస్కర్ రావు గారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి. కాళ్ళు అట్టుకుని అడిగాము. మాకు న్యాయం చేయలేదు. మా అన్నీ చచ్చిపోయాడు. న్యాయం చేయండి. మా అన్నీకి మనీ కూడా మనకి న్యాయం చేయండి. మా అమ్మది అన్యాయం అయిపోయింది. చిన్న పిల్లలు కొట్టు తీసేద్దాని అంటున్నారు. అలాగే దారి చూపించండి. గ్రామ నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి రవి గారు, ఏంటి అసలు ఈ పరిస్థితి? సార్ ఏం చూస్తారా? చెప్పండి. అక్కడ మనిషిని తీసుకెళ్ళినా కూడా ఎలాగ ఆవిడ ఒత్తిడి చేసిందో మీరు ఎలా సరి చెప్పి పంపారు చెప్పండి సార్. ఇప్పుడు షాపు నుంచి వస్తే మేము వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికే మందు తాగేసాడు. మందు తాగిన తర్వాత గబగబా హాస్పిటల్ పంపించాము. హాస్పిటల్ పంపించి అడవాడు చూస్తున్నాము. ఇది మరి న్యాయం కావాలని కోరుకుంటున్నాం ఈ కుటుంబానికి. చెప్పండి, ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా చూస్తారు? అసలు ప్రత్యేకంగా 32 సంవత్సరాల నుంచి జీవనాధారం మీద కడుపు మీద కొట్టారు, ఏం చూస్తారు? అరాచకం, రెడ్ బుక్ పాలన, ఇంతకన్నా పెద్ద అసలు వీళ్ళందరూ ఎంత బడుగు బలహీన వర్గాల మీద దాడి ఏంటండి? ఎన్ని చెట్లు లేవు? చెట్ల కోసమా? ఒక సెక్రటరీ వచ్చి పోలీసులతో ఇంత దౌర్జన్యంగా వార్నింగ్లా, ప్రత్యక్షంగా వీడియోలు ఉన్నాయా? నేను మందు తాగేస్తాను సార్, నాకు జీవనాధారం లేదు అంటే నువ్వు తాగు చావు అని దగ్గరుండి ప్రేరేపించారు. ఇంతకన్నా దారుణం ఏంటండి? 32 సంవత్సరాల నుంచి జనరల్గా ఎవరైనా సరే ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. 32 సంవత్సరాలు అంటే దానికి పూర్తి స్థాయి ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఈ రోజున వాళ్ళని మన పార్టీ వాళ్ళు కాదు అనే కక్షతో అక్కడికి ఆవిడ అందరి కాళ్ళు పట్టుకుంది వెళ్ళి, ఏది అయ్యా మాకు జీవనాధారం మేము కోల్పోతున్నాం, దయచేసి మమ్మల్ని కాపాడండి అంటే దీని వెనకాల ఎంత పెద్ద శక్తులు ఉంటే ఎంత దౌర్జన్యం చేస్తారండి? ఒక మనిషిని చచ్చిపోయేంత ప్రేరణ కలిగించేటువంటి దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఈరోజు? ఖచ్చితంగా దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ బయటికి రావాలి. దీని మీద అవసరమైతే సిబిఐ దర్యాప్తు చేయాలి. ఎందుకంటే ఒకరోజు మనం ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే అమ్మా తల్లులారు అందరూ ఆలోచించండి, పార్టీలు ఖచ్చితంగా ఆలోచించండి. ఒక పేదవాడి మీద దాడిది, ఒక దళితుడి మీద దాడిది. ఇలాగ కనుక మనం వదిలేస్తే ఇక అసలు ఈ రాష్ట్రంలో మనందరం ఉండడానికి కూడా మనం సరిపోం. న్యాయం జరిగే వరకు వాళ్ళు ఏదో చెప్తున్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము మీ మీదకి వచ్చి కొట్టామంటున్నారు. ఆ రోజున ఆ మంత్రి గారి సహనం ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉండి దాడి చేసిన 4 గన్మెన్లు ఉంటారండి హోమ్ మినిస్టర్ గారికి. ఆవిడేం ఖాళీగా చేతులు కట్టుకుని ఉండరు. కాకపోతే సహనం అని ఆ రోజు అంటే నిన్నేమంటున్నారు, అప్పుడే మేము కొట్టాం, ఇప్పుడు కొట్టడానికి ఇది పెద్ద మాకు విచిత్రం ఏం కాదన్నారు. అలాంటి మాటలతో అది ఎవరికి ప్రేరణ అండి? అది దాడులు చెయ్యండి, నేనున్నా, నేను చూసుకుంటా అనే ఒక పచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తుందంటానికి నిదర్శనం. ఈరోజు ఈ తల్లిని చూడండి అమ్మా, మీరు ఎవరైనా తీసుకురాగలుగుతారా ప్రాణాన్ని? ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తీసుకురాగలుగుతారా? అంటే మీరు దాడులు చేయటం, ప్రేరేపించడం, డబ్బులు పెట్టి కొందాం. ఆల్రెడీ ఆ డబ్బులు పెట్టి కొనడానికి ఇక్కడ జనాలు కూడా పంపించేస్తారు. మాకంతా ముందు వాళ్ళు వచ్చేసి గొడవలు వద్దమ్మా, గొడవలు చేసుకుంటే ఏం వస్తుంది, సరి చేసేసుకుందాం. ఏం సరి చేస్తారు? సరి చేయమనండి, మేము కాదంటలే, పూర్తిగా సరి చేయమనండి. మాకు కావాల్సింది మా పెద్దరాజుని మాకు అప్పచెప్పమనండి, మా పెద్దరాజుని ప్రాణం తప్పచెప్పమనండి. మేమందరం కూడా దాసోహం చేస్తాం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి వెళ్ళి మేము పాలాభిషేకం చేస్తాం. పెద్దరాజు గారిని సజీవంగా అప్పచెప్పమనండి. ఇక్కడ ఉన్న యావత్తు ప్రపంచం వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ సందుల్లో దూరి మేము క్షమించమని అడిగి వాళ్ళకి పాలాభిషేకం చేసి వాళ్ళు ఏమడిగితే అది మేము మన రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే ప్రాణం విలువ తెలిసినోడు ఎవడో కూడా ప్రాణాలు పోతున్నప్పుడు ఇలాంటి దౌర్జన్యం చేయరు. దీనికి పూర్తి బాధ్యత యంత్రాంగాన్ని ఉండాలి. ఎందుకంటే
ఒక ఎండిఓ కానీ దాని పై స్థాయి అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ సపోర్ట్ లేకుండా ఒక గ్రామ స్థాయి ఈఓ ఆ కార్యదర్శి అంత కఠినంగా వ్యవహరిస్తారండి. ఒకసారి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత హాస్పిటల్లో ఉండగా కూడా మళ్ళా బడ్డీని తొలగించాలని ట్రై చేస్తే మా స్థానిక నాయకులు రవి గారు వెళ్ళి అమ్మ ఇది ఎక్కడ దారుణం, ఇది ఎంత మీకు రాజ్యాంగం మీ చేతుల్లో ఉంటే మాత్రం ఒకవైపున చావు బతుకుల్లో మనిషి ఉన్నాడు, ఆ మనిషి అక్కడ ఉండగానే మీరు మళ్ళీ ఈ కొట్టుని తీసేయాలని ప్రయత్నిస్తున్నారంటే చాస్తాగానే మేము రెడీగానే మేము ముట్టుకోనేమని చెప్పినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మా నాయకులు. గుర్తుపెట్టుకోండి ఖబర్దార్, మీ తాటాకు చెప్పులకి ఎవడు భయపడ్డు అనుకుంటున్నారేమో. ఈవిడికి న్యాయం జరిగే వరకు మా పోరాటాన్ని మేము అందిస్తూనే ఉంటాం. మా రిక్వెస్ట్ ఒకటే, వాళ్ళు న్యాయం చేస్తానంటున్నారు కాబట్టి ఆ న్యాయం ఏంటంటే పెద్దిరాజు గారిని సజీవంగా మాకు అప్పచెప్పండి. మా డిమాండ్ ఇది. పెద్దిరాజు గారిని ప్రాణం వెనక్కి తీసుకొస్తే మేము చెప్పాం కదా, మీ అందరికీ మీలాగే మేము పవర్లో లేనప్పుడే కొట్టాము, ఇప్పుడు పెద్ద లెక్కే కాదు, రేపు మినిస్టర్ అయితే మేము కాలుస్తామని వీళ్ళు పెద్ద లెక్కలేదన్నారు. మినిస్టర్నే కొట్టాం మేము, వీళ్ళు పెద్ద లెక్క మాకు అని మాట్లాడటం జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ అంతా చాలా రుబాబుగా చాలా యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఇంతకుముందు అంటే 32 సంవత్సరాల నుంచి ఒక నిరుపేద మీద ఎంత కక్ష కట్టాల్సిన అవసరం? ఒక నిరుపేద మీద 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక ఆయన బాగా డబ్బులు ఉన్న ఆయన ఆ బిల్డింగ్ కొనుక్కున్నారు. ఆ బిల్డింగ్ మేము కొనుక్కున్నాం, నువ్వు ఖాళీ చేయమని చెప్పేసి మామూలు గొడవ చేశారు. గొడవ చేసి దోవా పెద్దిరాజు అన్న ఆయన మా దగ్గరికి వచ్చి మా ఊళ్ళో తొమ్మన్ రవి గారు అని ఒక నాయకుడు, పిఎస్ఎన్ మూర్తి గారు, తొమ్మన్ రవి నాయకుడు, చిన్నారావు గారు అని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అడిగితే మనందరం సెక్రటరీ దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి మేము 12 మంది సెక్రటరీ దగ్గరికి వెళ్ళాం. సెక్రటరీ దగ్గరికి వెళ్తే సెక్రటరీ నమ్మ వాళ్ళు ఉపాధి పథకం కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు, వాళ్ళు ఏం ఆస్తులు దోసుకోవట్లేదు, ఎవరి డబ్బు తినట్లేదు, వాళ్ళు ఆ బిల్డింగ్ మీద దాన్ని బతుకుతారు, వాళ్ళు ఇది కాకపోతే ఇంకో 10 లక్షలు ఇంకోటి కొనుక్కుంటారు, వీడు మాత్రం కొబ్బరికాయలు కొట్టుకుని 2 పిల్లల్ని జీవనాధారం చేయాలమ్మా, వాళ్ళ జోలికి వెళ్ళకమ్మని మేము చెప్పొచ్చాం సెక్రటరీకి. మా దగ్గర అలాగేనండి రవి గారు కొంచెం దారి పెంచండి అని చెప్పేసి మా దగ్గర ఓ మాట చెప్పింది ఆవిడ. చెప్పి మళ్ళీ మరటి రోజు ఇదే గంగాధర అన్న వాడిని పోలీస్ స్టేషన్కి పంపించి కేసు పెట్టించింది. కేసు పెట్టించిన రోజు మరటి రోజు నేను వెళ్ళాను అక్కడ ఈ పెద్దిగడిని తీసుకుని, ఈ చనిపోయిన ఆయన తీసుకుని నేను వెళ్తే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన ఏమన్నారంటే, ఏమయ్యా మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ తొమ్మన్ రవిని తీసుకొస్తానంటున్నారు, మీరు తొమ్మన్ రవిని తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేస్తారు, మీరు తొమ్మన్ రవిని తీసుకొస్తే మేము అక్కడికి రావాల్సి ఉంటుంది, వస్తే తెలుస్తుంది అని చెప్పేసి రవి గారు అన్నారు. ఆ మాట ఇదే చనిపోయినైనా వాళ్ళ మిస్సెస్ విన్నారు అక్కడే, నేను ఎస్ఐతో మాట్లాడేది. ఇప్పుడు ఆ ఎస్ఐ ఇలా మాట్లాడగానే రాయితే నువ్వు రా, మేము మొత్తం సెట్టినర్ కేసు వాళ్ళని చంపేసి తీసుకెళ్ళిపోతామో, తీసుకుపో అని కూడా చెప్పాను నేను ఎస్ఐతో. చెప్పి ఆ రోజు బయటకు వచ్చామండి. ఏదేమైనా ఏదో ప్రాణం మామూలుగా ఒక పార్టీ ఒక పేదోడు ప్రాణం తీసేసి డబ్బు విలువ కట్టి 1 లక్ష 6 లక్షలు ఇచ్చి జనాలని మాఫీ చేసి ఆ ప్రాణ విలువ 1 లక్ష రూపాయలు కట్టి చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు సంథింగ్ వాళ్ళు డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, పేదరికం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రాణ విలువ కాపాడలేరు ఎవరును. ప్రాణం అన్న బట్టి చాలా విలువైంది. ఎమ్మెల్యే గారికి చాలా సులువుగా ఉండొచ్చేమో, 700 కోట్లు ఆ ఎమ్మెల్యేకి ఒక ప్రాణం సులువేమో, అది కాదండి. ప్రాణం అయితే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ఆ ఎమ్మెల్యే చెబుతాడో లేకపోతే ఆయన వెనకాల నుండి చేయించిన ఆయన చెబుతాడో 15 రోజుల నుంచి సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలి. చెప్పిన తర్వాత ఈ పోరాటం ఆగుద్ది, అప్పటి వరకు మేము అక్కడ కూర్చుని ఉంటామండి. జై జగన్. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసే స్పష్టం కనబడుతుంది. వీరంతా పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా ఒకటే స్పష్టం చేసే స్పష్టం కనబడి చూస్తే గత వారం రోజులకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి వేధింపుల పర్వాన్ని కూడా తమంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. చూస్తే కనుక 32 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎవరైతే కుటుంబం ఏదైతే ఉందో, ప్రత్యేకంగా అక్కడ దోపచార్లకు సంబంధించి చిరు వ్యాపారం పెట్టుకుని ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా పూర్తి కక్షపూర్తిగా కూడా కూటమి నేతలు కూడా టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు పెట్టారు. చూస్తే కనుక వారం రోజుల్లో వ్యవధిలో కూడా చికిత్స పొందినటువంటి మనిషి కూడా చనిపోయాడు. తమ కుటుంబానికి ఆధారమే లేకుండా పోయిందని చెప్పి వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. తమకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి వారు కూడా కోర్టును పరుచుకోవడం ఉంది. వీళ్ళ శ్రమతో రాజు సాక్షి ఏలూరు నుంచి.